ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు వేసవిలో దుక్కులు చేసుకున్నప్పుడు మనం ఏంటంటే మామూలు నాగలి కాకుండా మనం ఏదైతే ఈ పల్లపు నాగలు కానీ లేదంటే మనకి అంటే డిస్క్ ప్లవ్ కానీ లేదంటే నాగలు కానీ డిస్క్ నాగలు కానీ ఇవన్నీ వాడుకొని మనం చేసుకుంటాం. అది కూడా ట్రాక్టర్ డ్రానే. అవి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ వచ్చినటువంటి వేర్లు కానీ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మనం మళ్ళీ ఏదైతే స్పైక్ టూత్ హ్యారో అంటాం, మామూలుగా ఏంటంటే దానికి ఇట్లా పళ్ళలాగా ఉంటాయి అనమాట. సో అది లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ బయటకు వచ్చినటువంటి వేరు కూడా అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. సో అదొక పద్ధతిలో ఏంటంటే మనము వాటిని తీసేసుకోవచ్చు. లేదు మామూలుగా మనుషులతో ఒకవేళ గినక కుర్పీలని లేకపోతే పారతో కానీ అలా కొంచెం చేయొచ్చు. అవి కూడా ఇంప్లిమెంట్స్ యూస్ చేసి మనం భూమిని ఏంటంటే కొంచెం డిస్టర్బ్ చేసినట్టుగా మనము చేయడం ఒక పద్ధతి. అట్లా కాకుండా దంతెను కొట్టడం, దంతెలు మామూలుగా నడపడం ద్వారా కూడా మనం ఏంటంటే దానికి బ్లేడ్లు ఉంటే ఆ బ్లేడ్లతో ఏమవుతుందంటే ఈ కలుపు రివర్స్లో మనకి కట్ అయ్యి వేరుతో మొత్తం రివర్స్లో పడడం వల్ల మనకి నిర్మూలన అనేది జరుగుతుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే గుంటగా కొట్టడం పశువులతోని. పశువుల మీసాల గుంటక కానీ రెక్కల గుంటక లేకపోతే వీటన్నింటినీ ఉపయోగించి మనం ఏంటంటే గుంటక సాల మధ్యలో తోలినట్టయితే మనకి దానికి కూడా బ్లేడ్ అమర్చబడి ఉంటుంది. మనకు ఆ బ్లేడ్తో ఏమవుతుందంటే ఇది వేర్లు కానీ ఇవన్నీ కట్ అయిపోయి మనకి రివర్స్లో పడతాయి అనమాట. సో పడడం వల్ల మొక్క అనేది ఎండిపోతుంది. సో కానీ ఒకవేళ మనకేంటంటే అధిక వర్షాలు ఉన్నాయి వానాకాలంలో, అట్లాంటి పరిస్థితిలో కనుక మనం కొట్టలేము, ఈ గుంటుక కానీ ఇవన్నీ కొట్టలేని పరిస్థితిలో ఏంటంటే మనం రసాయనిక ఎరువులు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే పవర్ టిల్లర్ కానీ పవర్ వీడర్ కానీ అంటాం. అదేంటంటే మామూలుగా కొంచెం పత్తిలో కానీ కొంచెం వెడల్పాటి పంటలలో మనం ఏంటంటే ఈ మిషనరీ పవర్ టిల్లర్ను ఉపయోగించి దానికి కూడా బ్లేడ్లు అమర్చబడి ఉంటుంది, కాకపోతే మిషన్తో రన్ అవుతుంది, అది డీజిల్ పోసి. సో అది మనము ఇది చేయడం వల్ల మనం ఏంటంటే నేల చదును చేసినట్టు అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి కలుపు కూడా నిర్మూలన అనేది జరుగుతుంది.